సార్ ఇక 'నాని' గారి 'హిట్ 3' సినిమా మంచి సక్సెస్ సాధించింది. మొదటి రోజే 43,00,00,000 కూడా వసూలు చేసినట్టుగా చెప్పారు. అయితే ఆ రోజు 'దిల్ రాజు' గారు మాట్లాడుతూ అంటే సింగిల్ స్క్రీన్స్ మూతబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రేక్షకులు ఎవరు కూడా థియేటర్‌కి రావట్లేదు. అటువంటి టైంలో 'నాని' వచ్చి అందరికి కూడా ఒక ఊపిరి పోసాడని చెప్పేసి మాట్లాడారు. అసలు ఎందుకు థియేటర్లు ఈ విధమైన పరిస్థితి ఏమి ఎదుర్కొంటున్నాయి సార్? లేదమ్మా. ఊనే 'దిల్ రాజు' గారు ఎందుకు మాట్లాడారు ఏ మాట? ఆయనకేదో ఆయన బావిలో కప్పలాగా ఆయన సినిమాలో ఆయనదే చూసుకుంటున్నాడేమో గానీ, మొత్తం 30 'ఆయి' సినిమా చిన్న సినిమానా? పెద్ద సినిమానా? చిన్న సినిమా. పెద్ద హిట్ అవ్వలా? హ్మ్. 38, 35 హ్మ్. చిన్న సినిమానా? పెద్ద సినిమా హిట్ అవ్వలా? నిన్న 'కోర్టు' చిన్న ఓకే. సినిమానా? పెద్ద హ్మ్. సినిమానా? హిట్ అవ్వలా? కంటెంట్ బాగుంటే సినిమాలు హిట్ అవుతాయి. ఓకే. ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ చిన్న, పెద్ద లేదు. పెద్ద సినిమాలు కూడా తుస్సుమన్నాయి కంటెంట్ లేకపోతే. హ్మ్. ఇయన్నీ పిచ్చివాగుళ్ళు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు వీళ్ళు ఇచ్చే అబ్రివేషన్ పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది లేదు ఆడియన్స్‌కి. ఆడియన్స్‌కి ఆ పక్షపాతం లేదు. సినిమా బాగుంటే పెద్దదైనా, చిన్నదైనా థియేటర్‌కి వచ్చి చూస్తున్నారు. సినిమా బాగాలేకపోతే నువ్వు ఎంత పొడుగు ఇన్ని కోట్ల సినిమా అయినా టాటా బై బై చెప్తున్నారు. అది తెలుసుకోవాలి. పోనీ ఆయన ఆయన లోకంలోనే చిన్న సినిమాలకు థియేటర్లు పోషిస్తున్నాయి. అన్ని మీరు తీసిన చిన్న సినిమాలు ఆడకపోవచ్చు. అంతే కదా! మీరు ఎంతసేపు పెద్ద పెద్ద బొనాంజాలని చెప్పి మీరు తీసి ఆయన మొన్న తీసాడు కదా! 'రామ్ చరణ్‌తోటి' పోయింది. ఆ! హ్మ్. బ బ బ మేమేమైనా మరి పెద్ద సినిమానేగా బ్రహ్మాండంగా. ఎందుకు ఆడలా? సో, కంటెంట్ ఉంటే చిన్న, పెద్ద లేదు. ఇవాళ కంటెంట్ ఉంటే పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే చిన్న సినిమా అంతే. ఓకే. ఇక్కడ ఈ ఊరినే ఇలా ఏదో పొగడటానికి ఇప్పుడు 'నానిని' పొగడాలి. పొగడటానికి ఏదో కావాలా ఏదో డైలాగ్ ఏసారు గానీ, ఇప్పుడు ఓకే. 'నాని' చిన్న సినిమానా అది? హిట్ చిన్న సినిమా. ఎవడన్నా నవ్వుతాడా చిన్న సినిమా అంటే? బడ్జెట్ వైస్ అవ్వచ్చేమో గాని. హ్మ్. అది దానికున్న పబ్లిసిటీ ఏంటి? 'నాని' హీరో. ఒక 'నాని' హీరో ప్రొడ్యూసర్ సినిమా అది. 'నాని' ప్రొడ్యూసర్ కాకుండా ఇంకోడు మామూలుగా వేరే నార్మల్ ఎవరో కొత్తోళ్ళు ప్రొడ్యూసర్ అనుకో దానికి అంత ఊపొస్తదా? అంత టేక్ ఆఫ్ ఉంటదా? ఏం మాట్లాడుతున్నారు? అది 'నాని' గనక ప్రజల్లో ఒక ఉత్కంఠ. ఒక హీరోగా తను తీస్తున్న సినిమా. ఒక ఉత్కంఠ కోసం ఉత్కంఠతోటి దానికంత లే లెగిసింది. ఓకే. ఆటోమేటిక్‌గా ఇస్తారు. 'నాని' కాకుండా నువ్వు ఆ సినిమా తీసుంటే నీకన్ని థియేటర్‌లు ఇచ్చేవారా? ఏం మాట్లాడతారు? ఉన్న ప్రజలకి మభ్యపెట్టడానికి మాట్లాడరు. అది 'నాని' పెద్ద సినిమా కిందే లెక్క అది. హ్మ్. బడ్జెట్ వైస్ చిన్నదే వస్తది. పాపులారిటీ వైస్ పెద్ద సినిమా. ఓకే. ఒక పెద్ద సినిమాకి ఎంత ప్రమోషన్ ఉందో అంత ఉంది ఆ సినిమాకి. అందుకని థియేటర్‌లో ఓపెనింగ్స్‌తో కూడా బ్రహ్మాండంగా లేసేది. సో, అది ఏం నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఊరికే ఏదో ప్రజలను మభ్యపెట్టే మాటలు కాదు కదా! హ్మ్. అది ఆ సినిమా బాగుంది. కాకపోతే బాగా ఇది అంటున్నారు. ఓవర్ డోస్‌గా ఉందంటున్నారు. వైలెన్స్ ఎక్కువుంది. హ్మ్. బాగా ఉందంటున్నారు. మరి ఎంతవరకు సస్టైన్ అవుద్దో చూడాలి. ఓకే. పిక్చర్ అయితే బాగుందనే మాట ఉంది. హై దీంట్లో ఉంది. ఫ్యామిలీస్ చూడలేని స్థితిలో ఉంది సినిమా. ఫ్యామిలీస్ ఎళ్ళలేరు. పిల్లలు ఎళ్ళలేరు. నిన్న మా రిలేషను వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు. హ్మ్. 14, 12 ఏళ్ల పిల్లలు. వాళ్ళు సినిమా చూడాలి. 'నాని' అంటే ఏంటి? 'నాని'కి ఉన్న అదృష్టం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ తర్వాత హ్మ్. 'బాలకృష్ణ', జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఫ్యామిలీ అనేవాళ్ళు ఎక్కేది థియేటర్‌కి 'నానికి.' అవును. వాళ్ళిద్దరి తర్వాత వాళ్ళిద్దరికి ముందు ఇద్దరు హీరోలకి అది ఎన్టీఆర్ గారి నుంచి వస్తున్నది. ఆడోళ్ళు ఎక్కేస్తారు ముందు. అది ఆ తర్వాత ఆ కోవలోకి మా నాని, నాని గూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆడాళ్ళందరూ ముసలి మొత్తంగా అందరూ మన బిడ్డ, మన అబ్బాయి అన్నట్టు ఆ నాని అలా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. అవును. కనుక వ వ అతనికి వస్తారు ఓపెనింగ్స్. ఓకే. ఆ ఓపెనింగ్స్ బాగా లేసినియి. కాపోతే ఆడాళ్ళు ఆయన అంతగా ప్రేమించే ఆడియన్స్‌లో ఆడాళ్ళు, పిల్లలు రాలేని పరిస్థితి. హ్మ్. అది హైలీ ఎరేటెడ్ మూవీ. కనుక ఎళ్ళలేని పరిస్థితి తి ఉందది. అందువల్ల ఎంతవరకు సస్టైన్ అవుద్దో చూడాలి. అసలు మీరన్నట్టు 'నాని' గారు సినిమాలు చూసుకుంటే 'పక్కింటి అబ్బాయి' అంతే. ఫ్యామిలీ ఆడియన్సు ఎక్కువగా లేడీస్ ఎళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు ఇది హిట్ 3 అని తీసుకోండి. లేకుంటే ఇంకోటి 'పారడైజ్' కూడా రాబోతుంది. అది కూడా అంటే ఏదో మాస్ లుక్‌లో ఆ! కనిపించడం జరిగింది. అంటే 'పక్కింటి అబ్బాయి' క్యారెక్టర్ నుంచి ఇటువైపు టర్న్ అయిపోయాడు. సో, ఎందుకంటారు సార్ అది? ఏం లేదమ్మా. అది ఇప్పుడు నానిని మెచ్చుకోవాలి. హ్మ్. తను హీరోగా, సినిమాలు చేస్తూ, ఇలాంటి 'కోర్టు' లాంటి మంచి సినిమాలను కూడా ప్రమోట్ చేస్తూ, హ్మ్. ఓ ఓ ఓ కేవలం వ్యాపారమే కాకుండా ఒక టేస్ట్‌గా తీస్తున్నందుకు మెచ్చుకోవాలి. అతనికి అండగా ఉన్న ఆ అమ్మాయి త్రిపురనేని ఆహ్, త్రిపురనేని త్రిపురనేని అమ్మాయి అని మాట్లాడటం కాదు. ఆ హ్మ్. అమ్మాయి కూడా ఈక్వల్‌గా వాళ్ళిద్దరి మధ్య ఆ అమ్మాయి కూడా నిలబడి చక్కగా చేస్తాంది. ఓకే. సో, దానికి అప్రిషియేట్ చేయాలి.
ఏమన్నా ఇప్పుడు నాని కావాలంటే ఏ హీరోతో పెద్ద హీరోలతో ఎవరితోనే చేయొచ్చు, మల్టీ స్టార్ కూడా చేయొచ్చు. కానీ అటు వెళ్ళకుండా తన సినిమాలు తను చేస్తూ ఇలాంటి కంటెంట్లు సమాజానికి ఉపయోగపడే మంచి విషయాల్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అది హ్యాట్స్ ఆఫ్. అది రేపు కథ దాంట్లో కూడా ఆ సినిమాలో కూడా ట్రైలర్లో కొంచెం బూతులు అయ్యి వచ్చినాయి, దాని మీద చాలా కాంట్రవర్సీ అయ్యో అవును. తీశారు తప్పించారు అని అంటున్నారు. ఉమ్, అంటే ఆ బూత్ కాకుండా దాంట్లో ఏంటంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు ఒక ఎమోషన్ ఉంది. ఉమ్, ఆ ఎమోషన్‌లో వస్తాయి. కానీ అది పబ్లిక్ లైఫ్‌లో మరి స్క్రీన్ మీద పనికిరాదని కొంచెం బాగుండదు. అంటే ఆకలేసినప్పుడు అమ్మా అంటాడు. ఉమ్, కడుపుకి ఆకలేస్తే అమ్మా అంటాడు. అదే కడుపు మండితే నీ అమ్మ అంటాడు. అది మానవం. అవును. ఆ థాట్టు ఆ ఎమోషన్ దాంట్లో కనపడింది. ట్రైలర్‌లో. బట్ అది అంత